Morning, everybody. How are you? Fine, sir. చూడండి ఈరోజు మనం శ్రీ స్కూల్ ఆఫ్ గ్రాఫాలజీ మార్కాపు వారిచే గ్రాఫోథెరపీ అంటే అక్షరాలు గ్రాఫోథెరపీ చేయాలి. ఫస్ట్ గ్రాఫో అంటే వ్రాయడం, థెరపీ అంటే చికిత్స. ఇక్కడ మనం గ్రాఫోథెరపీలో భాగంగా మనకు లెటర్స్లో వచ్చేటువంటి మూలాలకు మనం చికిత్స చేయాలి. అంటే మనం రాసేటువంటి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఆ లెటర్స్కి బేసిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం రాసేటువంటి ఇంగ్లీష్ లెటర్స్లో స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాండ్, లెఫ్ట్ స్లాండ్, అలాగే రౌండ్ కరు, లెఫ్ట్ హాఫ్ కరు, రైట్ హాఫ్ కరు, అప్ కరు, డౌన్ కరు. ఈ కరువుస్ అంటే లైన్స్ కరువుస్ వస్తాయి అన్నమాట. వీటిని మనం పర్ఫెక్ట్గా రాస్తేనే అక్షరాలు అందంగా ఉంటాయి. వీటిని మనం పర్ఫెక్ట్గా రాస్తేనే లెటర్స్ అందంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్స్తో వచ్చేటువంటి ఆ బేసిక్తో వచ్చేటువంటి కొన్ని ప్యాటర్న్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసాం బోర్డు మీద. ఇవి మనం చూడండి, ఫస్ట్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్తో వచ్చేటువంటి ప్యాటర్న్, అలాగే రైట్ స్లాండ్, లెఫ్ట్ స్లాండ్ వచ్చేటువంటి ప్యాటర్న్, అలాగే రౌండ్ కరు, స్లీపింగ్ లైన్, అలాగే రౌండ్ కరు మధ్యలో డాట్, అలాగే లెఫ్ట్ హాఫ్ కరు, రైట్ హాఫ్ కరు, తర్వాత రైట్ స్లాండ్, లెఫ్ట్ స్లాండ్, స్టాండింగ్ లైన్, అలాగే దీంట్లో అప్ కరు, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, అలాగే దీంట్లో డౌన్ కరు, తర్వాత స్టాండింగ్ లైన్స్ వచ్చేటువంటి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ మా ఇది ఇక్కడ చూడండి. ఫస్ట్ రైట్, లెఫ్ట్, మళ్ళా స్టాండింగ్ లైన్స్, మళ్ళీ చూడండి స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ వస్తాయి అనమాట. అలాగే ఇవన్నీ ప్యాటర్న్స్ అని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే చూడండి మొత్తం ఒక 23 ప్యాటర్న్స్ ఇచ్చానమాట. ఈ 23 ప్యాటర్న్స్ మీరు బాగా డైలీ ఒక పేజ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక పేజ్ ఈ రెండు ఒక రోజు ప్రాక్టీస్ చేయాలి, ఈ రెండు ఒక రోజు, అట్లా డైలీ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఈ ప్యాటర్న్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు లెటర్స్ చాలా బాగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ గ్రాఫోథెరపీని మీరు ఒక 21 days ప్రాక్టీస్ చేయాలి, నోట్స్ పెట్టాలి దీనికి. తర్వాత మళ్ళీ గ్రాఫాలజీ ఉంటుంది, అవి మండే చెప్పుకుందాము. రాస్తున్నాను నేను మీకు వీడియో తీస్తా చూడండి, మిమ్మల్ని కూడా వీడియో తీస్తా, రాస్తున్నాను. స్ట్రైట్ కూర్చోవాలి, బెంచ్ మీద కూర్చున్నప్పుడు స్ట్రైట్ కూర్చోవాలమ్మా. కాళ్ళు ఫోల్డ్ చేసి కూర్చోకూడదు. పెన్ను చూపుడు వేలు బొట్టన వేలుతోనే పట్టుకోండి పెన్సిల్ రాసేటప్పుడు. ప్రెజర్ నార్మల్గా ఉండాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు మనం క్లాస్ గ్రాఫోథెరపీ అంటే మనం రాసేటువంటి లెటర్స్లో వచ్చేటువంటి బేసిక్స్ని మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. దీన్నే గ్రాఫోథెరపీ అంటారు. ఎవరైతే వీటిని బాగా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం రాసేటువంటి లెటర్స్లో స్ట్రోక్స్ బాగా అందంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడడానికి అక్షరాలు చాలా అందంగా ఉంటాయి, లెజిబుల్గా ఉంటాయి. కాబట్టి బేసిక్ ప్యాటర్న్స్ను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్.